నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. నాస్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధులు వెన్నెలకంటి రాఘవయ్య విగ్రహాన్ని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆవిష్కరించారు. యానాదుల అభివృద్ధి కోసం వెన్నెలకంటి రాఘవయ్య నిరంతరం కృషి చేశారన్నారు. సిటీ యాక్ట్ రద్దుకు చర్యలు తీసుకోవడమే కాకుండా నిమ్న జాతుల మనుగడ కోసం పోరాటం చేశారన్నారు. భవిష్యత్తులో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు. ఒక స్ఫూర్తితో రాబోయేటువంటి రోజులు మేము కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ యానాదుల కుటుంబీకులందరికీ కూడా అందించేటువంటి కార్యక్రమం చేస్తాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ దళితులు, ఆదివాసీలు అలాగే అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం చేసేటువంటి క్రమంలో ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వారందరికీ రావాల్సినటువంటి హక్కుల్ని తప్పకుండా ఇప్పించేటువంటి క్రమంలో ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పూనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నెల్లూరు జిల్లాలో పుట్టినటువంటి బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వెన్నెలకంటి రాఘవయ్య గారు ఆ రోజుల్లో స్వాతంత్ర సమర యోధులు గాంధీ గారితో పాటు ఆ ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. యానాదుల కోసం వారి యొక్క సమస్యల గురించి కానివ్వండి, ఆ రోజుల్లో సిటీ యాక్ట్ ఉండేది, ఆ యాక్ట్ని రద్దు చేసే విషయంలో కానివ్వండి ఆయన ఎంతో చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన 81 నవంబర్ 24న ఆయన చనిపోవడం జరిగింది. కానీ ఆయన్ని ప్రతి ఒక్కరు కూడా మనం చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకుంటున్నాం. అలాంటి ఆయన గురించి స్వాతంత్ర సమర యోధులు యానాదుల గురించి కానివ్వండి, నిమ్న జాతి వర్గాల గురించి కానీ నేను ఎంతో కష్టపడి ఆయన ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఒక నాయకులుగా ఉండి కూడా ప్రజల కోసం కష్టపడ్డారు. కాబట్టి ఇప్పటికి కూడా ఆయన ఇంకా మనం చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకుంటాం. మా జాతులన్నిటికి కూడా ఆదర్శమూర్తి అయిన వెన్నెలకంటి రాఘవయ్య గారిని మేము ఈ రోజున నాజీ సెంటర్లో మేము ప్రతిష్టాప మా ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారి చేత, మా పెద్దలందరి చేత ఈ ఒక కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినందుకు మాకెంతో శుభదినంగా ఉన్నది. ఈ శుభదినంలో మేము అందరం చాలా ఆనందపడుతున్నాము. మాకు చేసిన ఆయన సేవలు ఎల్లలేనివి, అవి కొనలాడినా కూడా మేము వాటికి ఎప్పుడు కూడా అరికట్టలేము, వాటిని మేము పోల్చలేము. అంత గొప్ప శాఖం చేశాడు. ఈ రోజున ఉద్యోగం కానీ మాకు ఒక ఇల్లు కట్టుకోవటానికి కానీ అన్నింట్లో కూడా ఆనాడు మాకున్న ఇళ్ల స్థలాల గురించి కానీ అన్ని కోణాలు ఉద్యోగాలు, చదువులు మొత్తం గురించి కూడా ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా గుంటూరు నుండి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి వరకు నేడు పాదయాత్ర నిర్వహించారు. టీడీపీ బీసీ నాయకులు పారెళ్ల బసవేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి బ్రాడీపేటలో ప్రారంభించారు. రాష్ట్రంలో సుపరిపాలన ఏర్పడిన సందర్భంగా పాదయాత్ర నిర్వహించడం శుభపరిణామమన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మి కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు దేవుళ్లకు మొక్కుకున్నారన్నారు. ప్రజలు కోరుకున్న విధంగా కూటమి అధికారంలోకి రావడంతో మొక్కులు చెల్లించుకోవడం సంతోషకరమన్నారు. కూటమికి ఘన విజయాన్ని చేకూర్చేలా కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే మాధవి కృతజ్ఞతలు తెలిపారు. పాదయాత్రను మొదలుపెట్టారు. పాదయాత్ర దేనికి అనంటే విజయోత్సవంగా, అంటే రాష్ట్రంలో ఒక సుపరిపాలన ఏర్పడిన ఒక శుభ సూచకంగా, శుభ సందర్భంగా ఈరోజు పాదయాత్రను మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ ఒక 100 మందిగా చేకూరి ఈరోజు ఇక్కడి నుంచి మంగళగిరి నరసింహస్వామి టెంపుల్ దాకా వెళ్ళాలని నిశ్చయించుకొని బయలుదేరారు. జనరల్గా మనము ఒక మొక్కితే స్వలాభం కోసం, సొంతంగా వారి యొక్క కోరికలు నెరవేరడం కోసం జనరల్గా మొక్కుతూ ఉంటాము. అవి నెరవేరగానే మొక్కు తీర్చుకునే ప్రక్రియని ప్రారంభిస్తూ ఉంటాం. అయితే ఈరోజు యావత్ రాష్ట్రం కూడా మీరు ఎటు చూసినా కార్యకర్తలో లేకపోతే ఒక క్యాడరో నాయకులో కాకుండా సామాన్య ప్రజలు కూడా ఎన్నో మొక్కులు మొక్కిన పరిస్థితి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ బాగుండాలి, మంచి నాయకుడు రావాలి అని చెప్పి వారి ఆకాంక్ష, వారి మొక్కులకి ప్రతిఫలంగా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి కూటమి ఏర్పడి ఒక అద్భుతమైన ఘన విజయాన్ని ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని పాతగుంటూరు అంకమ్మ తల్లి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు జరిగాయి. లక్ష్మీ శ్రీనివాస భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారికి సారి సమర్పించారు. ఈ సందర్భంగా కోలాటం, అమ్మవారి నామ సంకీర్తన జరిగాయి. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని భజన మండలి సభ్యులు ఆకాంక్షించారు.
సంవత్సరం శాకంబరి అమ్మవారి ఉత్సవాలు చేస్తున్నాము. మన పాత గుంటూరు అంకమ్మ తల్లి అమ్మవారికి పసుపు కుంకుమ ఊరేగింపు మరియు శాకంబరి ఉత్సవములు చేస్తున్నాము. ఆహారానికి లేని సమయంలో ఎన్నో శాఖలను తీసుకొని వచ్చిన అమ్మవారికి ఆషాఢ మాసంలో శాకంబరి అలంకారం చేయటం చాలా విశిష్టత. అందుకని ఇది ద్వితీయ సంవత్సరంగా చేస్తున్నాం. గ్రామ దేవత ఎన్నో సంవత్సరాలుగా అందరికీ కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి శ్రీ కోర్లపాటి అంకమ్మ తల్లి. అలాగే ఈరోజు ఆషాఢ మాసం సందర్భముగా మన లక్ష్మీ శ్రీనివాస భజనా మండలి తరపున పాత గుంటూరులో భక్త బృందం వారిచే కోలాట బృందం అమ్మవారికి సారి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ యొక్క సారి కార్యక్రమానికి ఊరేగింపుగా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి సారి కార్యక్రమంలో పాల్గొని నామ సంకీర్తన కార్యక్రమం కోలాట బృందం కూడా ఉంది. అందరూ కూడా ఆ అంకమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా పిల్ల పాపలతో పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు. అందమైన చేతిరాత పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట వేస్తుందని చేతిరాత నిపుణులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రామ్మోహన్ రావు అన్నారు. గుంటూరు నగరంలోని స్తంభాల గరువు నగరపాలక ఉన్నత పాఠశాలలో ఒకరోజు చేతిరాత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు పలువురు విద్యార్థులు చేతిరాత శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. చేతిరాత విషయంలో పలు మెలకువలను రామ్మోహన్ వారికి వివరించారు. ఉపాధ్యాయులకు చేతిరాతపై శిక్షణ ఇవ్వడం ద్వారా విద్యార్థులకు చేతిరాత విషయంలో మెలకువలు తెలియజేసేందుకు ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు రామ్మోహన్ వివరించారు. లాంగ్వేజ్ స్కిల్స్లో లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్లో కీలకమైంది రైటింగ్. సో పిల్లవాడికి కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, కాన్ఫిడెన్స్ పెరగాలన్నా, లేదా రికగ్నిషన్ రావాలన్నా, లేదా రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలన్నా ఫైనల్గా కావాల్సింది ఏంటంటే రైటింగ్. సో ఈ రైటింగ్ పరంగా గవర్నమెంట్ పాఠశాలలో పిల్లలకి అంత బాగా ఉండదు. కారణం ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా గతంలో వాళ్ళు నేర్చుకుని ఉండలేదు కాబట్టి కొద్దిగా బాగా నేర్పేటువంటి టీచర్స్ కాపీ రైటింగ్ రాపిస్తారు. కానీ ఆ లెటర్ ఫార్మేషన్ తెలియదు కాబట్టి ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఈ లెటర్ ఫార్మేషన్ చెప్పి సో టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఒక 10 నోట్బుక్లు ఇచ్చి వాళ్ళని స్కూల్కి పంపించి ఒక 10 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం చేస్తే వాట్సాప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో రోజు ఈ వర్క్ చేయాలని మేము వాళ్ళకి సజెషన్ చేస్తుంటాం. వాళ్ళు ఆ విధంగా వర్క్ చేస్తున్నారు. ఈ రకంగా ఇప్పటికీ 38,000 పైబడి పిల్లలకి 3,600 మంది టీచర్స్కి ఈ ట్రైనింగ్ ఇచ్చారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిన జగన్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాట్లాడడం సిగ్గుచేటని మాజీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పీతల సుజాత మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. మాచర్లలో అరాచకాలు సృష్టించిన వ్యక్తిని జైల్లో జగన్ పరామర్శించడానికి వెళ్లారంటే ఆయనేంటో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. ఆయన మొన్న ప్రజా తీర్పుని గౌరవించకుండా ఆయన అనుమానంతో ప్రజల యొక్క తీర్పుని అగౌరవపరుస్తూ మరి అక్కడ ఈవీఎంలు అవన్నీ కూడా బదలగొట్టినట్టు కూడా అక్కడ సీసీ కెమెరాల్లో అన్నీ కూడా రికార్డ్ అయి ఉంటే దాని రీత్యా ఈసీ ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ పని చట్టం తని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ప్రజల తీర్పుని అగౌరవపరిచిన వ్యక్తిని పరామర్శించారు. అక్కడ ప్రజల్ని కోత కోసినటువంటి వ్యక్తిని వెళ్ళి పరామర్శించారు. మీరు ప్రజలకి ఇబ్బంది కలిగించి నష్టాలు కలిగించినటువంటి వ్యక్తిని పరామర్శించారు. సో మీరండి, మీలాంటి వాళ్ళ అండి, మీరా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శించేది? బీజేపీ, జనసేన మేము కూటమి ప్రభుత్వంగా ఉన్నాం. మేమందరం కూడా కలిసి ప్రజలకు ఇచ్చే హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా ముందుకెళ్తాం. డెఫినెట్గా తూచా తప్పకుండా రాబోయే రోజులు అమలు చేసి తీరుతాం. ఏపీలో అభివృద్ధి జరగాలంటే రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా చాలా అవసరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విభజన హామీలను అమలు చేయడంతో పాటు బుందేల్ఖండ్ ప్యాకేజీని కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నమెంట్ వచ్చింది, మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఈ 10 ఏళ్లలో ప్రత్యేక హోదా ఇవ్వలే, ప్యాకేజ్ ఇవ్వలే, నిధులు ఇవ్వలే, అన్ని రంగాలకు పూర్తిగా అన్యాయం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నప్పుడు ఈ రాష్ట్రం ఈ ఆర్థిక దివాళ నుంచి బయటపడాలంటే, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కావాలి, విభజన హామీలు అమలు చేయాలి, విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలి, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి, రామాపట్నం పోర్ట్ ఏర్పాటు చేయాలి,
అదేవిధంగా వెనకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు నిధులు మంజూరు చేయాల్సిన నిధులు అంటే ఏదో ముష్టి 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు కాదు, ఖచ్చితంగా బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలని కూడా మేము కోరుతాం. కాబట్టి ఏమంటే ఆ దిశగా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని, అందుకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా విత్ వన్ వాయిస్ కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని కోరుతాం. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ నూతన అధ్యక్షుడిగా పరిసే ఆదిశేషు, సెక్రటరీగా భీమనేని సుధీర్ బాబు, ట్రెజరర్గా రవిలిశెట్టి పద్మజ బాధ్యతలు స్వీకరించారు. రోటరీ డిస్ట్రిక్ట్ పూర్వ గవర్నర్ పి శివనారాయణ వీరి చేత ప్రమాణం చేయించారు. పి శివనారాయణ నూతన బాధ్యతలు తీసుకున్న అధ్యక్ష కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రోటరీ ద్వారా సమాజ సేవ చేయాలని, సమాజంలో శాంతిని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని ఉద్బోధించారు. కార్యక్రమంలో కెఎల్ రావు, బి చెన్నయ్య, వి సతీష్ బాబు, పి సుబ్బారావు, మద్ది రాధాకృష్ణ, మహతాబ్ ఖాన్, నర్రా కృష్ణమోహన్, ఎం రామకోటిరెడ్డి, వై శ్రీనివాసరావు, బసంత్ కుమార్, ప్రేమ్ కుమార్, వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. రెగ్యులేషన్ ప్రకారం రోటరీ అంతర్జాతీయ సేవా సంస్థ ప్రకారము జూన్ 1 అంటే 30 దాటిన తర్వాత 12 గంటలు దాటిన తర్వాత వారు అధ్యక్షులు అయిపోయారు. కాకపోతే మీ అందరి ఆశీస్సుల కోసం, రేపు మీరందరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం అని చెప్పని మీ అందరికీ తెలియడం కోసం చేసేటువంటి ఇది ఒక హంగామా, ఒక చిన్న పెళ్లి లాంటిది. సో ఈ భాగంలో మన శేషు గారిని రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ అధ్యక్షులుగా చేయబోతున్నాము. మొదటిది క్లబ్ను అంతర్గతంగా బలపరుచుకోవాలి, మెంబర్షిప్ను పెంచుకోవాలి. మనం చేసే సామాజిక సేవ రోటరీ సేవను రోటరీ పబ్లిక్ ఇమేజ్ను పెంచే విధంగా సమాజంలోకి తీసుకువెళ్ళాలి. 4వది రోటరీ ఇంటర్నేషనల్ మరియు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో క్లబ్ ప్రోగ్రామ్స్ను ఎలైన్ అయ్యేలా ఇయర్ ప్లాన్ చేసుకోమన్నారు. ఇవన్నీ చేయగలననే నమ్మకం నాకుంది. ఎందుకంటే రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ నా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఎప్పుడు నాతో ఉన్నాయని నేను పూర్తిగా నమ్ముతూ ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.